ఇప్పుడు రాహుల్కి ఏదైతే ప్రత్యేకమైన అభిప్రాయం ఉందో, ఏదైతే ప్రత్యేకమైన అభిమానం ఉందో దాన్ని నువ్వు ప్రేమగా మార్చుకోవాలి. వాడు నిన్ను ప్రేమించే విధంగా వాడిని నీ దారికి నువ్వు తెచ్చుకోవాలి. అదంతా సాధ్యమవుతుందా మావయ్య గారు? ఖచ్చితంగా సాధ్యమవుతుందవి. నువ్వు కాస్త మనసు పెట్టాలి. నువ్వు కాస్త ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే మనసులో ఉన్న అభిమానం బయట పెట్టడానికి వాడికి అవకాశం ఉండకపోవచ్చు, బయటకు చెప్పడానికి ధైర్యం చాలకపోవచ్చు. ఆ ధైర్యం వాడికి వచ్చే విధంగా నువ్వే వాడికి కొంచెం చనువివ్వాలమ్మా. నువ్వే వాడిని దగ్గర చేసుకోవాలి. వాడి మనసులో ఉన్న అభిమానాన్ని బయటికి నువ్వే లాగాలి. ఎప్పుడు అలవాట్లేని పనులే చేయమంటున్నారు. అంతా మీరనుకున్నట్టే జరిగితే పర్వాలేదు, కానీ అటు ఇటు అయితే మాత్రం మన ప్రయోగం ఒక ప్రమాదంలా మారుతుంది మావయ్య గారు. మావయ్య గారు అని పిలిచినట్టు అనిపించింది ఏంటి? ఇక్కడ పెద్దనాన్నని ఎవరు మావయ్య గారు అని పిలుస్తున్నారు? ఈ రూమ్ లో ఉండేది నందన. నందన పెద్దనాన్నని మావయ్య గారు అని ఎందుకు పిలుస్తుంది? నేను మళ్ళీ కాల్ చేస్తాను. నీ మీద వాడి మనసులో అసహ్యం పెంచుకున్నాడు కాబట్టి వాడు కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడమ్మా. నువ్వు అభిగా వాడికి దగ్గరయ్యే అవకాశం ఎలాగూ లేదు కాబట్టి నందనాగా నువ్వు వాడికి దగ్గరవ్వడం ఒక్కటే మన దగ్గరున్న మార్గం. అందువల్ల ఈ అవకాశాన్ని నువ్వు ఎలాగైనా ఉపయోగించుకోవాలి అభి.